హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, అలాగే మిరియాలను కూడా వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి చల్లారేలోపు మనం 2 నిమ్మకాయల సైజు అంతా చింతపండును నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పౌడర్ని వేసుకుందామండి. ఇప్పుడు మనం ఉద్దిబ్యాళ్ళు అవన్నీ వేయించాం కదా, ఆ పౌడర్ని వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, అలాగే ఒట్టి మిరపకాయలు, కరివేపాకు, శనగిత్తనాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా వేసుకుందాం. ఇది బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు కొంచెం అందులోకే పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అలాగే మనకి కారం తగ్గట్టు కారం, ఉప్పును కూడా వేసుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ వేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అలాగే మనం కొంచెం బెల్లంని కూడా యాడ్ చేసుకుందాం. బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు అలాగే మనం కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కూడా. అంతే అండి, మన టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో